ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనూజ స్ట్రాటజీకి నిజంగా ఎవరైనా సరే ఈ స్టోరీ విన్నాక సెల్యూట్ చేయాల్సిందే. ఇక అసలు విషయానికొచ్చేస్తే లివింగ్ ఏరియాలో తనూజ, పవన్ కళ్యాణ్ వీరిద్దరు కూర్చున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు కదా! వాళ్ళందరూ కూడా నీకోసమే మాట్లాడుతున్నారబ్బా! నీ గేమ్ కోసమే మాట్లాడుతున్నారు. నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావని, నీ స్ట్రాటజీస్ బావుంటాయని మొత్తం అందరూ కూడా నిన్నే పొగుడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ తనూజకి చెప్పేస్తున్నాడు. అయితే తనూజ నువ్వు వాళ్ళ మాటలు తీసుకున్నావో మనం అక్కడే బొక్కబొర్రలో పడతాం. పవన్ కళ్యాణ్ ఎందుకో చెప్పనా? ఒకవేళ బయట ఏం జరుగుతుందో నేను అడగకపోయినా నాకు వచ్చి చెప్పారు అంటే, ఒకవేళ చూడు మనం ఎవరినన్నా పొగిడితే మనకు కొమ్ములొస్తాయి అంటారు కదా! ఇప్పుడు మనం గేమ్ బాగా ఆడుతున్నామని మనం గేమ్ కాడ నుండి కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటాం. అప్పుడు మన గేమ్ పోతది కదా! వాళ్ళ స్ట్రాటజీ అంతే. సో, వాళ్ళు మనల్ని పొగిడినా, తిట్టినా మన ముందు ఎలా గేమ్ ఆడామో ఇప్పుడు కూడా అలాగే గేమ్ ఆడాలి అంటూ భలే స్ట్రాటజీ అర్థం చేసుకుందనే చెప్పాలి తనూజ. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ నేనొక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను అంటే, చెప్పు తనూజ అంటే, ఏమీ లేదు. పొద్దున్న ఏదైతే దువ్వాడ మాధురి గారితో నీ గొడవ జరిగిందో అది నాకు నీ విషయంలో చిన్న చిన్న మాటలు నచ్చలేదు అంటే, ఎందుకని అంటే ఆవిడ మనకన్నా చాలా పెద్దది. ఆవిడ క్యారెక్టర్‌కి కాకపోయినా మనం ఆవిడ వయసుకి మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ముఖ్యంగా నువ్వు ఆవిడతో ఎందుకు గొడవ పెట్టుకున్నావు అంటే, ఇలా నువ్వు పొద్దున్నే లేవు కదా! ఆవిడతో నేను గొడవ ఎందుకు పెట్టుకున్నానంటే, ఫుడ్ విషయంలో లేట్ అయినందుకు ఏదో రచ్చ రచ్చ చేసింది. సరే మేడం కూర్చోండి మాట్లాడుకుందాం అంటే, కూర్చుంటేనే కానీ నువ్వు సమాధానం చెప్పవా అనేసరికి నాకు మెంటల్ వచ్చేసింది. అంటే అదే కదా నేను అంటుంది. నువ్వు ఇంకొక మాట అన్నావు. అందుకే ఆవిడ ట్రిగ్గర్ అయింది. ఏమన్నావు నువ్వు? మీరు ఇలా మాట్లాడితే నేను వేరే రకంగా మాట్లాడాల్సి వస్తుంది. సో, ఆవిడ కూడా చాలా బాధపడ్డారు. ఏదేమైనా ఆవిడ నిన్ను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ నువ్వు రెచ్చిపోకు. ఎందుకంటే నువ్వు ఈ వారం కెప్టెన్. ఏదైనా చూసుకోవాలి. చెయ్యాలి అంతే. నెక్స్ట్ వీక్ నామినేషన్‌లో చూసుకో అంతే తప్ప, ఇప్పుడు నువ్వు ఆవిడతో ఎలాంటి గొడవ పెట్టుకోవద్దు అంటూ, ఒకవేళ అతనుగా నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే బయట ఆడియన్స్ ఉన్నారు కదా! సో, నువ్వు వాళ్ళే చూసుకుంటారు అంటూ భలే స్ట్రాటజీ గేమ్ అయితే ప్లాను రిపీట్ మొత్తానికి. తనూజ స్ట్రాటజీ గేమ్ ప్లాన్ చేసిన బయట ఆడియన్స్‌కి బుర్రలో ఏదైతే ఉందో అదే హౌస్ లోపల భలే ప్లే చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏదేమైనా మరి తనూజ, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కరెక్ట్‌గానే మాట్లాడిందా? లేదా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్